నమస్కారం. మనం ఇవాళ రేపు యూట్యూబ్లో చూస్తూ ఉంటే రకరకాల మహానుభావులు రకరకాల పూజలు చెప్తున్నారు, రకరకాల నియమాలు చెప్తున్నారు, ఏమిటేమిటో చెప్పేసుకుంటున్నారు. ఫలానా మంగళవారం రోజున ఈ పని చేయాలి, బుధవారం రోజున ఆ పని చేయాలి, నీ ఇంట్లో నువ్వు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని చెప్పి 100 కండిషన్స్ చెప్తూ అది చేయకపోతే ఇది అవుతావు అది అవుతావు అని చెప్పి భయపెట్టడాలు ఎక్కువైపోయింది. భక్తి అంటే భయంతో కూడినటువంటిదా? భయం లేకపోతే, భగవంతుడి పట్ల భయం లేకపోతే మనకు ఆయన ఏమి ఇవ్వడా? షీర్ భక్తితోటి, ప్యూర్ భక్తితోటి ఇవ్వడా ఏమి? నా మనసులో భక్తి ఉంది, నేను వేరే ఏమి చెయ్యలేను, నాకు ఆయన ఏమి ఇవ్వడా? ఆయనకు అన్నీ సమర్పించాలా? నా మనసునే కదా నేను సమర్పించింది పూర్తిగా అనే ఆలోచన ఎవరికన్నా అసలు ఆలోచిస్తున్నారా? ఏమో ఇవాళ రేపు ఎట్లా ఉందంటే మొత్తం వాతావరణాన్ని భగవంతుడు అంటే భయం 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 భయంతో భగవంతుడిని కొలవాలి అనేటువంటిది ఎక్కువైపోయింది. భగవంతుడి కోసమే ప్రార్థించు, ఆయన కోసమే తప్పించు, ఆయన కోసమే నీ స్థుతులన్నీ ఉండాలి, ఆయనే నీ అంతిమ లక్ష్యం కావాలి. భక్తి, ప్యూర్ భక్తి, భక్తిని మనస్సు నిండా నింపుకుంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. స్పష్టంగా చెప్పాడు కదా ఆయన భగవంతుడు. తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన చెప్పాడు కదా ఆయన. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితోటి నువ్వు పత్రమైనా పుష్పమైనా ఫలమైనా ఆఖరికి చెంబెడు నీళ్లు పోసినా సరే ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. అనుగ్రహించకుండా నువ్వు ఫలానాది చేస్తేనే నిన్ను అనుగ్రహిస్తాడు అనేటువంటిది ఏమీ లేదు. కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి మహాకవి ఒక విషయం చెప్తారు, ఒక పద్యం, ఒక అద్భుతమైన పద్యం. పిల్లలకు అసలు ఇట్లాంటి శతకాలు చిన్నప్పటి నుంచి నేర్పాలి. నేర్పితే భయాలు ఉండవు, నీతి తెలుస్తుంది. సుమతి శతకం, కాళహస్తీశ్వర శతకం, భాస్కర శతకం, భర్తృహరి సుభాషితాలు ఇవన్నీ నేర్పుతూ ఉంటే పిల్లల్లో ఏ విధమైనటువంటి అప్రహెన్షన్స్ ఉండవు. చాలా హాయిగా పెరుగుతారు వాళ్ళు. దే విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దైర్ లైఫ్. మన పూర్వులకు మనకు తేడా ఏమిటంటే వాళ్ళకు మనం చదువు రాదు అనేవాళ్ళం, కానీ వాళ్ళకు అన్ని శతకాలు నోటికి వచ్చు. మనం చాలా చదువుకున్న వాళ్ళం, గొప్పవాళ్ళం అని చెప్తున్నాం, మనకు ఏ శతకము రాదు, ఏ శతకము రాదు మనకు. ఆ విధంగా ఉన్నాయి మన చదువులు. వాళ్ళకు ఇవి రాయటం రాకపోయినా సరే పద్యాలు అలవోకగా చెప్పేవాళ్ళు వాళ్ళు. దూర్జటి మహాకవి ఏం చెప్పాడు కాళహస్తీశ్వర శతకంలో? ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం పునర్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్య కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఏ వేదంబు పఠించే లూత, సాలీడు ఏ వేదం చదువుకున్నది? ఏ శాస్త్రము సూచే, భుజగం అంటే పాము, దానికి ఏ శాస్త్రాలు తెలుసు? ఏమీ తెలియదు. సాలీడు వచ్చి ఆయన గూడు కడితే చిచ్చిచి ఇదంతా గూడు ఉంది అని చెప్పి పాము వచ్చి మణి పెట్టిపోతుంది. ఎబ్బెబ్బెబ్బే ఈ రాళ్ళన్నీ పెట్టింది ఏమిటి అని చెప్పి ఏనుగొచ్చి ఆకులు అలంలో పెడుతుంది. కన్నడ వచ్చి ఏం చేశాడు? భక్తితోటి కన్నే సమర్పించాడు ఆయన మీద కాలు పెట్టి, ఆయన కంటికి నీరు గారుతుంటే. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? భక్తిని సూచిస్తున్నాయి. భక్తి ఉంటే చాలు, భగవంతుడు నీకు సులభుడు అవుతాడు, నీకు వశుడు అవుతాడు. అంతేగాని మంగళవారం ఈ పని చేయి, బుధవారం ఆ పని చేయి, గురువారం ఆ పని చేయి, నీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, ఇవన్నీ ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. హ్యావ్ ప్యూర్ భక్తి. మీ మనసుల్లో పూర్తిగా భక్తిని నింపుకొని భగవంతుణ్ణి సేవిస్తే భగవంతుడు మీకు వశుడు అవుతాడు. భయపడవద్దు, భగవంతుడు అంటే భయం వద్దు, భక్తి మాత్రం ఉండాలి. ధన్యుణ్ణి. నమస్కారం.